మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోను మన స్మార్ట్ వెపను మనీ మేకింగ్ మిషన్ కూడా అవుతుంది. కానీ ఎవరికి అవుతుంది అంటే మోసగాళ్ళకి అవుతుంది. సైబర్ లింకులు, మోసగాళ్ళ లింకులు క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం బహుశా 50 వీడియో చేస్తున్నాం. దయచేసి పనికిమాలిన లింకులు క్లిక్ చేయకండి. మీకు పనికి రాని వాటి జోలి అసలే పోకండి. ఎంత ఆశ పెట్టినా అట్రాక్టివ్గా ఉన్న వాటిని క్లిక్ చేయకండి. వీటిని మించిన మార్గం లేదు. ఇప్పుడు నేను చెప్పిన 3 సూత్రాలే కాదు, ఇంకా చాలా సూత్రాలు అవలంబించండి. ఎందుకంటే ఇప్పుడు జెమినీ నానో ఏఐ ఇమేజ్ జనరేటర్ కొత్తగా నానో బనానాది వచ్చేసి వాళ్ళ టూలు. ఈ ఏఐ ఏం చేస్తుందంటే మన ఫోటోని క్లిక్ చేస్తే 3D ఇమేజెస్గా ఇచ్చేస్తుంది. చాలా బాగుందని ప్రతి వాళ్ళు ట్రై చేస్తున్నారు. పని పాట లేకుండా పనిని పక్కన పెట్టేసి పాడటం ఆపేసి కూడా ఈ పని చేస్తున్నారు. దీని వలన ఏం జరుగుతుంది అంటే నకిలీ ఏఐ జనరేటర్లు వచ్చాయి. మనకేం తెలుసు, గూగుల్లోకి వెళ్ళి గూగుల్ జెమినీ అని కొడతాం, కొట్టగానే ఫేక్ ఇవి కూడా పైకే వచ్చేస్తాయి. మీరు క్లిక్ చేశారు అంటే మీ ఫోన్ కానీ మీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ మొత్తం కరప్ట్ చేసేస్తుంది. మీ బ్యాంకు వివరాలు, డబ్బులు మొత్తం కాజేస్తాయి. కాజేసిన తర్వాత లబో దిబో అంటూ నానో అని పరిగెత్తితే కుదరదు. ముందే నానో బనానా రియల్ ఏది ఫేక్ ఏది గమనించాలి. ఇలా దిస్ ఈజ్ రియల్ అని చెప్పి ఫేక్ వాళ్ళు కూడా పెడతారు. కాబట్టి వాటి జోలి పోవద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అవసరం ఉంటేనే క్లిక్ అయినా చూడండి. ముందు క్లిక్ చేయడం తర్వాత సంగతి. ఫ్రీగా ఎవడికి డబ్బులు ఇవ్వడు. ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, జుట్టు పీక్కోకండి తర్వాత పనికి మాలిన లింకులు క్లిక్ చేసి అని. ఇప్పుడు నానో బనానా అనేది గూగుల్ వాళ్ళది, గూగుల్ జెమినీ ఏఐ ఇమేజ్ జనరేటర్. ఆ ఇమేజ్ జనరేట్ చేస్తున్న సందర్భంలో అందులో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకిచ్చే ఇమేజ్ అద్భుతంగా ఉండి 10 మందికి చెప్తున్నాం మనమే, ఫ్రీ పబ్లిసిటీ. దీనివల్ల ఏం జరుగుతుంది, అవతల వాడికి ఇప్పుడు మన ఇంటి అడ్రస్ మనకు తెలుసు, మనం పోస్టల్ అడ్రస్ దాని మీద రాస్తాము, కవర్ పోస్ట్ చేస్తాం, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. కానీ గూగుల్ని వాడటం అలవాటైన తర్వాత ప్రతిదానికి అదే వాడటం బిగిన్ చేసాం. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ కొడతారు, ఏది నానో జెమినీ ఏఐ క్రియేటర్, అది 100 చూపిస్తుంది లింక్స్. ఇవే కాదు, వీటి ఆధారంగా మన మొబైల్ ఫోన్స్కి కూడా లింకులు వస్తుంటాయి. చూసుకోండి, మీ ఫోటోని అద్భుతంగా మార్చుకోండి అని అన్ని రకాల భాషల్లో ఈ మోసగాళ్ళు ఉన్నారు. ఏ ఇమేజ్ లింక్ కోసం క్లిక్ చేసినా అప్లోడ్ చేయమంటారు, డీటెయిల్స్ అడగవచ్చు, రకరకాల పద్ధతిలో మోసం చేస్తారు. నానో బనానాకి సంబంధించి ప్రస్తుతం అలాంటిదే జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని ఎవరు కాపాడలేడు. తర్వాత చూశారు కదా, కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్కి ఏమైంది, 92 లక్షలు కాజేశారు ఫిజికల్గానే. అలాంటిది అందులో 7 లక్షలే ఫ్రీజ్ చేశారు గంటలోపు స్పందించిన. గంట కాదు, తర్వాత ఎప్పుడు స్పందిస్తే. మనము ఎంత స్పందించినా పోలీసులకి ఏం పని, వెంటనే స్పందించడానికి ఆ సమాచారం తీసుకునేసరికి సరిపోద్ది కదా సమయం. గోల్డెన్ అవర్ అని ఈలోపు గూట్లో ఉన్న డబ్బంతా మాయమైపోద్ది. కాబట్టి పైగా మీరందరూ స్మార్ట్ పీపుల్ కదా, ప్రతివాడు ఫోన్పే గూగుల్ పే చేసి వేస్తుంటారు కదా స్టైల్గా. ఏదో ఇటు దాగే 10 రూపాయల టీకి కూడా స్కాన్ చేసి మొహం ముందు పెడతారు కదా, ఇదిగో భయ్యా చేశాను భయ్యా అనుకుంటారు. మీ డబ్బుకి మీరే బాధ్యులు. వీడెవడరా ఇలా చెప్తున్నాడు అనుకున్నారనుకోండి, పోయిన రోజు అర్థమవుతుంది. జాగ్రత్తగా ఉండండి. బాయ్.